ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగిసినట్లు ప్రకటించారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలుగు ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు దీవెనలు ఉండాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యులకు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగిశాయి. అయితే మరో 2 రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భవానీలు భారీ సంఖ్యలో వస్తుండటంతో రద్దీ కొనసాగే అవకాశం ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై గడిచినటువంటి 11 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దసరా ఉత్సవాలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. మహాపూర్ణాహుతితో దసరా ఉత్సవాలు పూర్తయ్యాయి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మంత్రి ఆనం నారాయణ రెడ్డి, దాంతోపాటు ఈవో, అలాగే అధికారులు, అలాగే దుర్గగుడి వేద పండితులు అంతా కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి మహాపూర్ణాహుతి ద్వారా దసరా ఉత్సవాలను ముగింపు కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇక్కడితో దసరా ఉత్సవాలు ముగిశాయి. అయితే దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ కూడా భక్తుల రద్దీ అనేది మరొక 2-3 రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్నారు కాబట్టి, దాంతోపాటు భవానీలు కూడా వస్తున్నారు కాబట్టి ఈ క్రౌడ్ అనేది ఇంకా 2 రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఉత్సవాలకు సంబంధించినటువంటి వైదికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్ణాహుతితో పూర్తిగా ముగిశాయి. ఇక సాయంత్రం తెప్పోత్సవంతో ఇక పూర్తిగా దసరా ఉత్సవాలు ముగింపు కాబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ దసరా ఉత్సవాలకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 13,80,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లుగా ఆలయ అధికారులు చెప్తున్నారు. మరొక 1,00,000 నుంచి 1,50,000 వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోబోతున్నట్టుగా మనకి అంచనా కూడా వేస్తున్నారు. ప్రస్తుతం అసలు ఉత్సవాలకు సంబంధించి ఏ విధంగా జరిగాయి, ఫర్దర్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రస్తుతం మాతో మాట్లాడేందుకు ఆలయ స్థానాచార్యులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఉత్సవాలు ఏ విధంగా జరిగాయి ఈ 10 రోజులు? జగన్మాత దుర్గాదేవి ఆలయంలో గత 11 రోజుల నుంచి కూడాను అత్యంత వైభవపేతంగా, శోభాయమానంగా, మంగళప్రదంగా ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగినాయి. ఈ 11 రోజులు 11 రకాలైనటువంటి అవతారాలను కూడాను మనందరం దర్శించుకున్నాము. మరి 11 రోజుల పాటు కూడాను శతచండీ హోమము, మరి రుద్రహోమము, మరి అలాగే సూర్య నమస్కారాలు తదితరమైనటువంటి అన్నీ కూడాను చాలా విశేషంగా ఆగమోక్తంగా కూడాను జరిగినాయి. వీటన్నిటికీ కూడాను మంగళం పలికిస్తూ మరి పూర్ణాహుతితో సమాప్తి చేయటం జరిగింది. ఈ పూర్ణాహుతి విశేషం ఏంటంటే మనం చేసినటువంటి క్రతువుల యొక్క సంపూర్ణ సాంగత ఫలసిద్ధి పొందటం కోసమని చేసేది. దీనివల్ల రాష్ట్రము, దేశము కూడాను సుభిక్షంగా ఉంటుంది. ఇది మొత్తానికంటే దసరా ఉత్సవాలు పూర్తిగా ముగిశాయి. ఇక వైదికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా ముగిశాయి. అయితే భక్తుల రద్దీ మరొక 2 రోజుల పాటు కొనసాగబోతుంది. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు కూడా అదేవిధంగా మరొక 2 రోజులు కూడా కొనసాగించబోతున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో దుర్గానాయుడు, 10 టీవీ, ఇంద్రకీలాద్రి నుండి.